ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు మహాశివరాత్రి కావడంతో ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా శివాలయాలు చేరుకుని శివునికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేస్తున్నారు. అసలు శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అనేది మనం ఒకసారి ఆ ఏలూరుకు సంబంధించినటువంటి శివాలయంలో ఉన్నాము. ఇక్కడ ఒకసారి అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి, ఏంటి శివరాత్రి ప్రత్యేకత ఏంటి? ఏలూరు నగరంలో అగ్రహారము, రామకోడి అనగంలో పాత శివాలయము, శివాలయ అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము, ఉత్తరాయణ పుణ్యకాలము, మాఘమాసము, కృష్ణపక్షము, చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి. ఈ రోజున మహాశివరాత్రి అంటారు. మా మాస శివరాత్రి ప్రతినాలో వస్తుంది. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రం వస్తుంది. ఈ మహాశివరాత్రికి జన్మానుకో శివరాత్రి అని ఉంటారు. ఈ శివరాత్రి రోజున ఈశ్వరుడికి అభిషేకాలు, అలాగే కళ్యాణము, ఈ తర్వాత రుద్రహోమాలు, ఇవి కార్యక్రమాలు జరుగుతుంటాయి. పొద్దునమూడు తెల్లవారుజామున 3 గంటలకి మహాన్యాసపురుగ ఏకాదశి రుద్రాభిషేకమైంది. తర్వాత సాయంత్రం 6 గంటలకి ఈ రోజున శివకళ్యాణం రాత్రి 6 గంటలకు జరుగుతుంది. రాత్రి 12 గంటలకి 11:30, 12 గంటల లింగోద్భవ కాలంలో కూడా మహాన్యాసపురుగ ఏకాదశి రుద్రాభిషేకము ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు వచ్చేయడానికి ఎక్కడెక్కడ నుంచో కూడా భక్తులందరూ కూడా విరివిగా వచ్చి స్వామివారి కృపలో పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి కళ్యాణ మహోత్సవం జరగవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శివరాత్రి సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి? ఇక్కడ అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామి దేవస్థానం, పాత శివాలయం, అగ్రహారం, ఏలూరు. స్వామివారి కృప వల్ల భక్తుల సహకారంతో, కమిటీ వారి సహకారంతో, ఎండోమెంట్ వారి సహకారంతో ఇక్కడ లైన్లు, ప్రసాదాలు కంటిన్యూషన్గా అందరికీ దర్శనం. ముందు ప్రస్తుతం బాగా కావాల్సింది దర్శనం. ఆ భగవంతుడి ఆశీర్వాదం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది 93లో రీకలెక్షన్ చేసాము, రీకన్స్ట్రక్షన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే జరుగుతూ ఉంది. ఇది శివరాత్రి అంటేనే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా చెప్తారు. ఈరోజు శివుడికి అభిషేకాలు చేసినా, అర్చనలు చేసినా, ఎటువంటి పూజలు చేసినా సరే మంచి ఫలితాలు వస్తాయంటూ కూడా అర్చకులు కూడా చెప్తున్నారు. మనం ఇది పాత శివాలయం, ఏలూరులో ఉన్నటువంటి పాత శివాలయం ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. శివుని ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుని శివునికి ప్రత్యేకంగా బిలవాకులతో అర్చనలు చేస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. అంటే ప్రతి ఇందాక అర్చకులు చెప్పినట్టు అంటే ప్రతి మాసంలో కూడా శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి కంటే 12 నెలలకు ఒకసారి వచ్చేటువంటిది మాఘమాసం సందర్భంలో వచ్చేటువంటి ఈ మహాశివరాత్రికి ప్రత్యేకమైనటువంటి పురాణ చరిత్ర ఉంది. అంటే ఈ రోజే, అంటే ఈ మహాశివరాత్రి రోజే శివుడు పార్వతుల వివాహం జరిగినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా శివుడు లింగాకారంలో ఆవిర్భవించినట్టు కూడా చరిత్ర చెబుతోంది. శివుడు అంటే తాండవంతో పరవశించిపోయి తాండవంతో నృత్యం చేసిన రోజుగా కూడా చెప్తారు. అందుకే ఈరోజు శివరాత్రికి సందర్భంగా ఈరోజు శివుడికి ఎట్లాంటి పూజలు చేసినా సరే సత్ఫలితాలు వస్తాయంటూ కూడా చెప్తారు. పాపాలన్నీ కూడా తొలగిపోయి, ఒక్కసారి శివయ్య అని పిలిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం వస్తుందని చెప్పి కూడా పురాణాలు చెబుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి మహాశివరాత్రికి మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం శివాలయాలన్నింటిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి, అటు పట్టిసీమ కావచ్చు, లేదా బలివే కావచ్చు, లేదా అటు పంచారామ క్షేత్రాలకు సంబంధించిన ఆలయాలు కావచ్చు, అన్నీ కూడా భక్తులతో రద్దీగా మారిపోయి మొత్తం శివనామ స్మరణలతో మొత్తం ఆ శివాలయాలన్నీ కూడా పూర్తిగా శివనామస్మరణతో హోరెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమన్నప్పుడు కూడా అంటే శివరాత్రి సందర్భంగా అటు మొత్తం శివాలయాల నుండి కూడా పూర్తిగా భక్తులు రద్దీ పెరిగింది. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయశంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.